ఓకే అన్న. ఇప్పుడు మీరు గణేష్ ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతుంది? చిన్నప్పటి నుంచి పెడుతుంది గణేష్ మీరు? అన్న మేము స్కూల్లో ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేసినాము. అట్లా కంటిన్యూ అయితే వస్తుంది. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తున్నాం. కొంచెం కొంచెం ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటూ కొత్త కొత్త వెరైటీస్గా డెకరేషన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటా మాకు తగ్గినట్టు చేస్తున్నాం అంతా. అన్న మీరు చిన్నప్పుడు గణేష్ పండుగ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది గణేష్ పెట్టడం అంటే? అంటే చిన్నప్పుడు నార్మల్గా ఏదో స్టార్ట్ చేసినాం కానీ ఇప్పుడైతే అందరికీ భక్తి పెరుగుకుంటా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అందరూ వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు కూడా ప్రతి సంవత్సరం మేము ఈవెంట్ని ఇంకా గ్రాండ్గా చేస్తున్నాం. ఆ గణేశుని దయ వల్ల ఒకసారి ఏదో చేసేలా కాకుండా ఎవ్రీ ఇయర్ ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది తప్ప బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఇంతవరకు మేము కొంతమంది ఉండే, ఇప్పుడు మీరు చూసినా మేము ఎంతమంది ఉన్నాము ఇక్కడ. మా తమ్ముళ్ళు యాడ్ అయ్యారు, ప్లస్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒక సహకరిస్తున్నారు. దాన్ని బట్టి మేము ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం అన్న. సో ఈజీ మా 14th ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఇదే చేస్తున్నాం మన ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అయితే. అన్నదానం చేస్తారన్న మీరు? అన్నదానం చేస్తామన్న. ఈ మండే మనకు ఉంది అన్నదానం ఉంది. స్పాన్సర్ ఉన్నారు అని మీరే వేసుకుంటారా? అంటే స్పాన్సర్ అంటూ సపరేట్గా అంటూ ఒక్క పర్సన్ అంటూ ఏం లేదు. ఏమున్నా మన వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ. అన్న, వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి